శ్రీ గురుభ్యో నమః. వేమన శతకపద్య పరిమళాల వీక్షక మహాశైలకు నా నమస్సుమాంజలి. అంతరంగమందు అపరాధములు చేసి మంచివాని వలనే మనుజుడుండు. ఇతరులెరుగకున్న ఈశ్వరుడు ఎరుగడా, ఇతరులెరుగకున్న ఈశ్వరుడు ఎరుగడా. విశ్వదాభిరామ వినురవేమ, విశ్వద అభిరామ వినురవేమ. అర్థము: ఓ వేమ, మనిషి తన మనసులో ఎన్నో తప్పులు చేసి పైకి మంచివాని వలె కనిపించుచుండను. ఇది ఇతరులకు తెలియకపోయినా సర్వంతర్యామి అయిన భగవంతుడికి తెలియదా, తెలియను కదా అని భావము. ఒక మంచి మాట. ఈరోజు మహిళలపై, ముఖ్యంగా ముక్కు పచ్చలారని పసిపిల్లలపై కొందరు కామ పిశాచులు మృగాలుగా మారి కన్ను మిన్ను కానకుండా అనాగరికంగా హత్యాచారాలు చేయటం చూస్తుంటే ఇలాంటి సమాజంలో మనం బ్రతికున్నామా అనే ఆవేదన ఆడబిడ్డలను కన్న ప్రతి తల్లిదండ్రులకు కలగక మానదు. ఇలా జరగటానికి తల్లిదండ్రులే కొంత కారణం. ఇలా అంటున్నానని దయచేసి అన్యదా భావించకండి. నాకు 63 సంవత్సరాల వయసు. నాకు ఆడబిడ్డ ఉంది. ఒక బిడ్డకు తండ్రిగా ప్రస్తుత సమాజంలో మహిళలపై జరుగుతున్న దారుణాలు చూసి నా మాటగా చెప్పాలనుకుంటున్నాను తప్ప ఆడబిడ్డల తల్లిదండ్రులను తప్పు పట్టడం కాదు అని నా మనవి. ముఖ్యంగా మన బిడ్డల వస్త్రధారణ. బిడ్డలు అందంగా తయారయ్యారు అని చూసుకుని ఆనందపడే తల్లిదండ్రులు ఆ అందం మీద ఏ ఘోర కామాంధుల కన్నైనా పడుతుందేమోనని ఏ రోజైనా మీరు గమనించారా? బిడ్డల అందమే కాదు, వాళ్ళ యుక్త వయసులో వచ్చే మార్పులు కూడా బయట వాళ్లకు కనబడేటట్లు మన ఆడబిడ్డలు బట్టలు వేసుకుని తయారవుతుంటే మనం తెలుసుకోకపోవటం చాలా బాధాకరం. ఒకవేళ మీరు గమనించి కూడా మీ పిల్లలు చిన్నపిల్లలే కదా అనే భావన కూడా మీకు రావచ్చు. అది మీకు తప్పు అనిపించకపోవచ్చు. మనకు మన పిల్లలు ఎప్పుడూ చిన్నపిల్లలే. కానీ ఆడపిల్లలు కనిపిస్తే చాలు అడవి మృగాలుగా మారే తోడేళ్ల లాంటి మగాళ్ల మధ్య మన బిడ్డలు తిరుగుతున్నారని మీరు మర్చిపోతున్నారు. సభ్య సమాజం తల ఉంచుకునేలా ముక్కు పచ్చలారని 6 సంవత్సరాల పిల్లలను కూడా వదలని నరరూప రాక్షసులు ఉన్న ఈ సమాజంలో మన మెక్కిన కామజాతికి మీ బిడ్డలు చిన్న పిల్లల్లాగా కనిపిస్తారా? దయచేసి ఒక్కసారి ఆలోచించండి. మా బిడ్డలు నిండుగా బట్టలు కట్టుకుంటే ఏమీ జరగదా? అలా సాంప్రదాయంగా దుస్తులను ధరించిన వారికి ఇప్పటి వరకు ఏమీ జరగలేదా అని మీరు అడగవచ్చు. అంటే నా సమాధానం ఒక్కటే. మనం ఏదో ఆశించి ఆ దేవుడికి దండం పెట్టుకుంటాం. దేవుడికి దండం పెట్టుకున్నాం కదా అని మన ఇంట్లో పడుకోం. మనం ప్రయత్నం మనం చేసి దేవుడు సహాయం కోసం ఎదురు చూస్తాం. అలాగే మనం వంతుగా ఒక ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి మీరు ఆలోచించండి. పిల్లలు చున్నీలు వేస్తున్నారు. తల్లులారా, మీ చిన్నతనంలో మీరు చున్నీలను ధరించే ఉంటారు. ఇప్పుడు అవే చున్నీలు మన ఆడబిడ్డలు ఎలా వేసుకుంటున్నారో ప్రతి నిత్యం మనం చూస్తూనే ఉన్నాం. యవ్వన మార్పులను కప్పవలసిన చున్నీ గొంతును కప్పుతుంటే, ఆ పిల్లలు తెలిసి తెలియక చేస్తుంటే ఆ పిల్లలకు తప్పొప్పులను చెప్పకపోవటం ఖచ్చితంగా ఆ బిడ్డల తల్లిదండ్రులదే తప్పు. ఏ ఆడపిల్లకైనా యుక్త వయసులో వచ్చే మార్పులు ఆ బిడ్డను కన్న తల్లికి మాత్రమే తెలుస్తుంది. కనీసం ఆ బిడ్డ తండ్రికి కూడా తెలవదు. మన చిన్నారి చిట్టి తల్లులను మనం ఎలా చూసుకోవాలి? మన కన్న తల్లిలాగా చూసుకోవాలి. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. మన ఆడబిడ్డల వస్త్రధారణ కొంతవరకైనా మార్చడానికి ప్రయత్నం చేయండి. ఏ బిడ్డకైనా ఏమైనా జరిగితే 4 రోజులు కొవ్వొత్తులు పట్టుకుని తిరగటం, ఆ కుటుంబానికి 4 ఓదార్పులు. ఆ తరువాత ఆ బిడ్డల తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటి? అదే నా ఆవేదన. నేను చేసిన వ్యాఖ్యలలో ఏమైనా తప్పుందని మీరు భావిస్తే శిరస్సు వంచి క్షమించమని వేడుకుంటున్నాను. వేమన శతక పద్య పరిమళాలలో భాగంగా ఈనాటి పద్యాన్ని, అలాగే నేను చెప్పిన ఈనాటి మంచి మాటను విన్నందుకు వీక్షక మహాశైలకు నా నమస్సుమాంజలి తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.